మాకు గురించి మా గ్రామం గురించి ఇంత సష్టాంతంగా వచ్చి సిపి మేడం ఇంత టైం ఎక్స్పెక్ట్ చేసి మేము కూడా అనుకోలేదు. ఇంత టైం ఎక్స్పెక్ట్ చేసి మా తిమ్మకపల్లి గ్రామంలో ఏదో ఇట్లా వచ్చి వెళ్ళిపోతాం గుణం. ఏ ప్రోగ్రాం ఉన్నా అన్నిటికీ నిలబడి చెట్టు నాటడం కానీ వాలీబాల్ దగ్గర కానీ నిలబడి అన్నిటికీ కోఆపరేషన్ చేసింది మేడం. పోలీసులు అంటే ప్రజలంటే మనము ఒక కుటుంబం లెక్క ఉండాలి, ఒక బంధంలాగా ఉండాలి. ఏ సమస్యలున్నా మాకు చెప్పాలి. మేము కూడా మీ లెక్క కష్టపడటం. మీరన్నా ఏదైనా పండుగలు చేసుకుంటే మీరు ఇంట్లో అందరితోని పిల్లలతోని భార్య పిల్లలతో సుఖ సంతోషంగా ఉంటారు కాబట్టి మేము అట్లా ఉండలేం. 108 లెక్క మేము పనిచేస్తాం. పండుగనక ఏదనక మేము పనిచేస్తామని మాకు సిపి మేడం చాలాసార్లు చెప్పడం జరిగింది. మాకైతే డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ మేడం ఈ ప్రోగ్రాంకి చాలా అంటే చాలా సష్టాంతంగా పనిచేసిర్రు. దయచేసి ఎప్పటికీ కూడా మీరు కూడా పత్రికా విలేకరులు ఇట్లే మాకు అన్ని విధాలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పోలీస్ కమిషనరేట్ తరఫున మన ఊరు ఈ టైటిల్తో మన పోలీస్ మన ఊరు ఈ టైటిల్తో ఇలా కొత్త ప్రోగ్రామ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఇలా లాంచ్ చేస్తాం జరిగింది. ఆ భాగంలో ఇలా ఫస్ట్ విలేజ్ తిమ్మకపల్లి విలేజ్ ఇవాళ మొత్తం పోలీస్ టీం, మా కమిషనరేట్ నుంచి ఒక పోలీస్ టీం, లోకల్ పోలీస్ అందరు కలిసి ఇలా ఈ గ్రామానికి విజిట్ చేశాము. బేసిక్లీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ మధ్యలో ఒక కనెక్ట్ ఉండాలని, అది రెగ్యులర్గా మాకు ఓన్లీ కూడా అవసరం ఉన్నప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడే కాదు, రెగ్యులర్గా కూడా మాకు ఒక రెగ్యులర్ కనెక్ట్ ఉండాలని విలేజర్స్తో. ఇట్లా ఒక మాకు సిద్దిపేటలో ఉన్న 500 విలేజెస్ని రెగ్యులర్గా టచ్ చేయాలంటే ఎవ్రీడే పాసిబుల్ కాదు. కాబట్టి ఎవ్రీ వీక్ వన్స్ అ వీక్ ఒక విలేజ్కి విజిట్ చేసి అక్కడ వాళ్ళు విలేజర్స్ అందరితో ఒక 3-4 అవర్స్ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చెప్పే, లేదంటే మాకు రెగ్యులర్గా పోలీస్ అండ్ పబ్లిక్ మధ్యలో ఎట్లాంటి ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయి, ఏం క్రైమ్ ట్రెండ్స్ ఏమున్నాయి దాని గురించి పబ్లిక్లో అవగాహన తీసుకునేదానికి, అలానే యూత్తో చిల్డ్రన్తో పార్టిసిపేషన్ చేయాలని మా కమిషనరేట్ తరఫున మా సిద్దిపేట పోలీస్ టీం ఇవాళ వచ్చి ఇక్కడ వాళ్ళ యూత్తో, లోకల్ యూత్తో, తిమ్మకపల్లి విలేజర్స్లో ఉన్న యూత్తోనే వాలీబాల్ మ్యాచ్ కూడా ఆడటం జరిగింది. అలానే అందరూ విలేజర్స్ అందరూ కూడా ఏదైనా వాళ్ళ ఇష్యూస్ ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్తే మా నోటీస్కి తీసుకొని వస్తే దాన్ని మేమైనా సాల్వ్ చేస్తానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందని. సో ఈ మన పోలీస్ మన ఊరు ఒక ప్రోగ్రామ్ లాగా, సింబాలిక్ ప్రోగ్రామ్ లాగా ఉండకుండా ఒక మూవ్మెంట్ లాగా ఎవ్రీ వీక్ మేము ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని, లేదంటే వాళ్ళకు ఒక మంచి అభివృద్ధి గురించి ఏమైనా డైరెక్షన్ చూపిస్తానికి ఇవాళ ఈ ప్రోగ్రాంలో మేము ఫస్ట్ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేశాము. అది కూడా అందరూ పబ్లిక్ కలిసి, లోకల్ విలేజర్స్, సర్పంచ్ గారు అందరూ, ఉప సర్పంచ్ అందరూ కలిసి సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు. దీన్ని మా సిద్దిపేట సురక్ష నేతరా అని ప్రోగ్రామ్ లాంచ్ చేసి అన్ని విలేజెస్లో సీసీటీవీస్ పెట్టాలని ఇనిషియేటివ్ భాగంలోనే ఇవాళ ఫస్ట్ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేశాము. అలానే ట్రీ ప్లాంటేషన్ చేయించాము. మా అందరికీ తెలుసు ఇప్పుడు క్లైమేట్ చేంజ్తో చెట్లు ఎంతో ఇంపార్టెంట్ అని. సో వాళ్ళతోనే విలేజర్స్ అండ్ పోలీస్ కలిసి ఒక 100+ ట్రీస్ లోకల్ విలేజ్ ఎక్కడ అవసరమో అక్కడే వాళ్ళే సెలెక్ట్ చేసుకుని అక్కడ అవసరమైన ఫ్రూట్ ట్రీస్ ప్లాంటేషన్ చేస్తాం జరిగింది. అలానే వాలీబాల్ మ్యాచ్ ఆడాము. దాన్ని స్కూల్ పిల్లలకి బుక్స్, నోట్బుక్స్ ఇచ్చి వాళ్ళతో కొంచెం చిన్న పిల్లలు 1st to 5th క్లాస్ పిల్లలకి ఇంటరాక్షన్ చేసాము. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ఓన్ సొంతంగా చాలా ఇంట్రెస్ట్గా, చాలా స్ఫూర్తిగా, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మేము రావాలనుకున్నాము విలేజ్కి ఇట్లా అని వాళ్ళకి తెలిసిన తర్వాత ఇంత మంచిగా గ్రాండ్గా మా అందరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచి వెల్కమ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లోకల్ స్కూల్స్తో కోఆర్డినేట్ చేసుకొని పిల్లలు చాలా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు. సో ఇప్పుడు ఎవ్రీ వీక్ ఆన్ వీక్ మేము ఒక విలేజ్ సెలెక్ట్ చేసి సిద్దిపేట డిస్ట్రిక్ట్ వేరే ఏరియాస్లో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఇలానే ఊరికి వెళ్ళి ఇది మన పోలీస్ మన ఊరు అని ఈ ప్రోగ్రామ్ని అన్ని సిద్దిపేట సైడ్ మొత్తం వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఫ్యూచర్లో మాకు విలేజర్సే మాకు అప్రోచ్ అయ్యి మా ఊర్లో ప్రోగ్రామ్ చేయండి అని అప్రోచ్ అయ్యేలాగా ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తున్నాం. మీడియా వాళ్ళతో నా రిక్వెస్ట్, ఈ ప్రోగ్రామ్ గురించి పబ్లిసిటీ సిద్దిపేట వైడ్ అందరికీ ఇవ్వండి. ఇక్కడ వాళ్ళకున్న ఇష్యూస్ లేదంటే మాకు నోటీస్కి వస్తే అలానే పోలీస్ అండ్ పబ్లిక్ మధ్యలో రిలేషన్షిప్ ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవుతుందని ఇంటెన్షన్తో పెట్టిన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.